నమః. అందరికీ నమస్కారం. సింహరాశి జాతకులకు జూలై 2, 3, 4 తేదీల్లో జీవితంలో సువర్ణ అధ్యాయం మొదలైంది. మా వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సింహరాశి జాతకులు నిజంగా ఈ సృష్టిలో ఒక అద్భుతమైన శక్తికి ప్రతిరూపాలు. గత జన్మలలో చేసుకున్న పుణ్యఫలము లేకపోతే ఈ జన్మలో వీరి సహనానికి ఆ భగవంతుడు ఇస్తున్న వరమేమిటో తెలియదు. కాని జూలై 2, 3, 4 తేదీలు వారి జీవిత గమనాన్ని సమూలంగా మార్చివేయబోతున్నాయి. ఈ రాబోయే 3 రోజులు కేవలం క్యాలెండర్లో మారే తేదీలు కావు, సింహరాశివారి జీవితంలో ఒక సువర్ణ అధ్యాయానికి నాంది పలకబోయే శుభముహూర్తాలు. ఇప్పటివరకు వీరు ఎదుర్కొన్న ప్రతి కన్నీటి చుక్కకు బదులుగా ఇప్పుడు ఆనంద భాష్పాలు రాలబోతున్నాయి. ప్రతి అవమానానికి బదులుగా అఖండమైన గౌరవం లభించబోతోంది. ఈ కాలంలో సింహరాశివారు పొందబోయే అదృష్టయోగం ఎలా ఉండబోతుంది? వారి వైవాహిక, ఆర్థిక మరియు వృత్తిపరమైన జీవితాలలో ఎటువంటి అద్భుతమైన లాభాలు కలగబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ శుభ ఫలితాలను రెట్టింపు చేసుకోవడానికి, రాబోయే అదృష్టాన్ని స్థిరంగా నిలుపుకోవడానికి సింహరాశివారు ఎటువంటి చిన్న చిన్న పరిహారాలు ఆచరించాలో కూడా మనము చర్చించుకుందాం. కాబట్టి ఈ సమాచారాన్ని ఎక్కడా వదలకుండా ఏకాగ్రతతో చివరి వరకు చదవండి. అప్పుడే మేము చెప్పదలుచుకున్న ప్రతి సూక్ష్మమైన విషయానికి మీకు సంపూర్ణంగా అవగాహన వస్తుంది. ఈ 3 రోజులు సింహరాశివారి జీవితంలో గణనీయమైన సానుకూల మార్పులను తీసుకురాబోతున్నాయి. ఈ 3 రోజుల ప్రభావం వారి జీవితంలోని వివిధ రంగాలలో ఎలా ఉండబోతుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. ముందుగా సింహరాశి గురించి చెప్పుకోవాలంటే సింహరాశిలో మొత్తం 3 నక్షత్రాలు ఉంటాయి. మొదట మఖ నక్షత్రం. దీనికి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం మొత్తంగా సింహరాశిలోనే ఉంటుంది. మఖ నక్షత్రాధిపతి కేతు. ఈ నక్షత్రంలో జన్మించినవారు పితృహ, పరంపరా గౌరవం, గొప్పతనం పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. గర్వం, అధికార ప్రియత, నేతృత్వ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. రెండవది పుబ్బ నక్షత్రం. దీనికి కూడా 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం మొత్తం సింహరాశిలోకే చెందుతుంది. దీని అధిపతి శుక్రుడు. పుబ్బ నక్షత్రంలో పుట్టినవారు కళల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. వీరు సౌందర్యం, ప్రేమ, కల్చర్ను విలువగా భావిస్తారు. కొన్నిసార్లు స్వేచ్ఛాప్రియత కూడా ఎక్కువగా కనిపిస్తుంది. మూడవది ఉత్తర నక్షత్రం. దీనిలో మొదటి పాదం మాత్రమే సింహరాశిలోకి వస్తుంది. మిగిలిన 3 పాదాలు కన్యా రాశిలోకి వెళ్తాయి. ఉత్తర నక్షత్రాధిపతి సూర్యుడు. ఈ నక్షత్రంలో జన్మించినవారిలో ఓర్పు, సేవాభావం, స్థిరత, స్పష్టమైన లక్ష్య దృకోణం ఉంటుంది. ముఖ్యంగా మొదటి పాదం వారు బాధ్యతతో కూడిన నాయకత్వ గుణాలు ప్రదర్శిస్తారు. ఈ మూడింటిలోని వ్యక్తులకు నేతృత్వ ధర్మం సహజంగా